రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ వాహనంపై మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగింది. సుందర్బని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాల్ మల్లా సమీపంలో రోడ్డుపై వెళ్తున్న భారత ఆర్మీ వాహనంపై ముష్కరులు దాక్కుని అటాక్ చేశారు. రాజౌరి సెక్టార్లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ దాడి మధ్యాహ్నం 12:45 జరిగింది. ఇక కార్డన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న ఆర్మీ వాహనాన్ని చూసిన ఉగ్రవాదులు సంఘటనా స్థలం నుండి పారిపోయే ముందు ఆర్మీ కాన్వాయ్ పై 2 నుంచి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆర్మీ సిబ్బంది వేగంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇక దాడి చేసిన వారిని గుర్తించడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సంఘటన స్థలం సుందర్బనిలోని సిఆర్పీఎఫ్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ నుండి సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి. మనం ఏదో చూసిన చాలా కాలం నుంచి ఉగ్రదాడులు కానివ్వండి, లేకపోతే ఉగ్రవాద మూకలు చెలరేగడం జరగని నేపథ్యంలో ఇవాళ ఒక ఘటన అయితే జరిగింది. ఆ ఘటన ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 12:45 ప్రాంతంలో ఎల్ఓసికి అతి దగ్గరగా ఉండే ప్రాంతంలో సోల్జర్స్ ఏవైతే పెట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళపైన రాజౌరిలో ఉగ్రదాడి జరిగినట్టుగా మన సమాచారం ఉంది. దాని ప్రకారం 3 నుంచి 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు, ఎలాంటి గాయాలు కాలేదు. కానీ బట్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దానికి సంబంధించి వెంటనే సోల్జర్స్ చేరుకోవడము, వెంటనే కూమింగ్ ఆపరేషన్ మొదలు పెట్టడం కూడా మనకు తెలుస్తుంది. ఇది మొత్తము కేరీ సెక్టర్, ఏదైతే జమ్మూలోని కేరీ సెక్టర్ అలాగే రాజౌరి ప్రాంతంలో ఉంటుంది. ఇది కేవలం సిఆర్పీఎఫ్ కు సంబంధించిన బేస్ కి కేవలం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడం కొద్దిగా కలవరపరిచింది. బట్ అయితే మాత్రం వెంటనే వీళ్ళు తేరుకోవడం కానివ్వండి, వాళ్ళని కార్డన్ సర్చ్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇది అయితే చూస్తే మాత్రం ఏంటంటే ఇది ఫారెస్ట్ కి బాగా దగ్గరగా ఉండడం ఒకటి, హైడింగ్ ప్లేసెస్ కి అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ పలు రౌండ్లో కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఆర్మీ వెహికల్ అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు కేవలం వాళ్ళని కవ్వింపు చర్యల్లో భాగంగానా, లేకపోతే అక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి వీళ్ళు పట్టుబడతారనే అనుమానంతో కాల్చారన్న విషయం పైన అయితే క్లారిటీ రావాల్సి అయితే ఉంది. బట్ ఇది యూజువల్ గా కూడా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. సంప్రదాయంగా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకనే ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని జల్లెడబట్టే ప్రయత్నము ఆర్మీ చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడికి వెళ్ళడం కానివ్వండి, ఆ వెళ్లే నేపథ్యంలోనే దీనిపైన 3 నుంచి 4 రౌండ్లు కాల్పులు సమాచారం అంటున్నారు. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.